టెక్ న్యూస్ ఎపిసోడ్ 9కి అందరికీ స్వాగతం. ఈరోజు డేట్ వచ్చేటప్పటికి 27 మార్చ్, టైం వచ్చేటప్పటికి 5 PM అయితే అవుతుంది. ముందుగా అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు. మొన్న అయితే మన ఛానల్లో గివ్ అవే అయితే అనౌన్స్ చేసాం. దాని రిజల్ట్స్ అయితే ఈ సండే అనౌన్స్ చేయబోతున్నాం. కాబట్టి ఇంకా దీంట్లో ఎవరైనా పార్టిసిపేట్ చేయబోతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే దాని లింక్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి అయితే మీరు దాంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు. దాని కింద కామెంట్ చేసి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఇంకా ఆలస్యం చేయకుండా టెక్ న్యూస్లోకి వెళ్ళిపోతే, టెక్ న్యూస్ వచ్చేటప్పటికి వాట్సాప్ నుంచి వాట్సాప్లో కొన్ని కొత్త ఫీచర్స్ అయితే తీసుకురాబోతుంది. ఆ ఫీచర్స్ ఏంటంటే, ఫస్ట్ వచ్చేటప్పటికి 2 అకౌంట్స్ ఒక ఫోన్లోనే వాడుకోవచ్చు. మనం ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో వాడతాం కదా ఒక ఫోన్లోనే 2 అకౌంట్స్. సేమ్ అలానే ఇప్పుడు వాట్సాప్లో కూడా 2 అకౌంట్స్ అయితే వాడుకోవచ్చు. ఇది ఆల్రెడీ ఆండ్రాయిడ్లో అయితే తీసుకొచ్చేసారు, ఇప్పుడు iOSలో అయితే తీసుకురాబోతున్నారు. సెకండ్ ఫీచర్ వచ్చేటప్పటికి క్రాస్ ప్లాట్ఫామ్ ట్రాన్స్ఫర్. ఈ క్రాస్ ప్లాట్ఫామ్ ట్రాన్స్ఫర్ అంటే iOS టు ఆండ్రాయిడ్ కానీ, ఆండ్రాయిడ్ టు iOS కానీ ఇక్కడ నుంచి చాట్ ట్రాన్స్ఫర్స్ తలకాయ నొప్పి లేకుండా చాలా ప్రశాంతంగా అయితే డైరెక్ట్గా జరగబోతుంది. అలాగే నెక్స్ట్ ఫీచర్ వచ్చేటప్పటికి AI ఫీచర్స్. దీంట్లో అయితే ఈసారి చాలా AI ఫీచర్స్ అయితే ఇంక్లూడ్ చేయబోతున్నారు. ఈసారి అయితే మనం ఏదైనా ఫోటో పంపించేటప్పుడు దాన్ని AI సహాయంతో ఎడిట్ చేయొచ్చు, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడం ఇలాంటివి. అలాగే మనం ఏదైనా రిప్లై ఇవ్వాలనుకుంటే AI కూడా కొన్ని సజెషన్స్ ఇచ్చిద్ది, మనం దానికి ఏం రిప్లై ఇవ్వచ్చు అని. అలాగే అంతకుముందు మనం ఏదైనా టైప్ చేస్తే దానికి సంబంధించిన ఎమోజీ కీబోర్డ్లో కనిపించేది కదా, సేమ్ అలాగే ఇప్పుడు స్టిక్కర్స్ అయితే కనపడతాయి. నెక్స్ట్ ఫీచర్ వచ్చేటప్పటికి స్టోరేజ్ మేనేజ్మెంట్. ఈ స్టోరేజ్ మేనేజ్మెంట్ అంటే ప్రతి చాట్లో ఒక మేనేజ్ స్టోరేజ్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దాని మీద కనుక మనం క్లిక్ చేసామంటే ఆ చాట్స్లో ఉన్న లార్జ్ ఫైల్స్ని అయితే మనం డిలీట్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్స్తో అయితే ఈసారి వాట్సాప్ అప్గ్రేడ్ అవనుంది. ఇంతకు మీరు వాట్సాప్ అప్గ్రేడ్ చేశారా లేదా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికి ఐక్యూ నుంచి. ఐక్యూ G11ని చైనాలో అయితే నేను లాంచ్ చేసింది. ఇదైతే ఇండియాలో ఎప్పుడు లాంచ్ చేస్తారు, అసలు లాంచ్ చేస్తారా చేయరా అనేది అయితే ఐక్యూ నుంచి ఎటువంటి సమాచారం లేదు. దీని స్పెసిఫికేషన్స్ కనుక చూసుకుంటే, డిస్ప్లే వచ్చేటప్పటికి 6.83 ఇంచెస్, AMOLED 1.5K, 165Hz డిస్ప్లే. ఇదైతే HDR సపోర్ట్తో అయితే రానుంది. దీంట్లో ప్రాసెసర్ వచ్చేటప్పటికి MediaTek Dimensity 8500 ప్రాసెసర్ అయితే వాడబోతున్నారు. 9020 mAh బ్యాటరీ, అలాగే 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్తో అయితే రాబోతుంది. ఇది 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో, అలాగే 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, అలాగే 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే రానుంది. దీంట్లో కూలింగ్ సిస్టమ్ వచ్చేటప్పటికి 7K ఐస్ డోమ్ వేపర్ కూలింగ్ అయితే వాడినట్టు సమాచారం. దీంట్లో IP68, 69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్తో అయితే రానుంది. అలాగే Wi-Fi 6, Bluetooth 5.4, NFC, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ లాంటి సపోర్ట్స్ కూడా ఉంటాయి. దీని ప్రైస్ కనుక చైనా ప్రైస్ ఇండియా ప్రైస్ కన్వర్ట్ చేసి చూసుకుంటే 31,200 అయితే పెట్టారు. ఇండియాకి అయితే ఆ ప్రైస్కి తీసుకురారు. ఒకవేళ లాంచ్ చేసినా ఆ ప్రైస్కి కనుక తీసుకొస్తే చాలా మంచి ఫోన్ అవుతుంది. కాకపోతే చైనా ప్రైస్కి ఇండియా ప్రైస్కి వేరియన్స్ ఉండదు కాబట్టి ఇది ఎక్కువ ప్రైస్కి తీసుకొస్తారు లాంచ్ చేసిన. ఇదైతే 8GB, 12GB, 16GB ర్యామ్ వేరియన్స్, అలాగే 256GB, 512GB ఇంటర్నల్ స్టోరేజ్తో అయితే రాబోతుంది. దీని కలర్స్ కనుక చూసుకుంటే 3 కలర్స్లో అవైలబుల్గా ఉండనుంది, బ్లాక్, బ్లూ అండ్ వైట్. నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికి శాంసంగ్ నుంచి. శాంసంగ్ విండోస్ కోసం ఒక బ్రౌజర్ని అయితే తయారు చేసింది. ఇది ఆల్రెడీ ఒక లాస్ట్ 5 months నుంచి అయితే బీటా వర్షన్లో ఉంది. కాకపోతే ఇప్పుడు ఒక స్టేబుల్ వర్షన్ అయితే తీసుకొచ్చింది. దీని లింక్ కావాలంటే కింద మీకు డిస్క్రిప్షన్లో ఉంది. దాని మీద క్లిక్ చేసి మీరు ఈ బ్రౌజర్ని అయితే మీ ల్యాప్టాప్లో కానీ మీ పీసీలో కానీ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇదైతే Windows 10 అలాగే Windows 10 పైన ఉన్న వర్షన్స్కి అయితే ఇది సపోర్ట్ చేస్తుంది. దీంట్లో ఫీచర్స్ వచ్చేటప్పటికి దీంట్లో అయితే వీళ్ళు చాలా AI ఫీచర్స్ అయితే తీసుకొచ్చారు. AI ట్రాన్స్లేట్, అలాగే AI సమ్మరైజ్ లాంటి ఫీచర్స్ చాలా తీసుకొచ్చారు. వీళ్ళు ఆండ్రాయిడ్కే కాదు, విండోస్ కూడా అయితే పర్ప్లెక్సిటీ ఎక్స్పాన్షన్ అయితే చేయబోతున్నారు. దీంతో మనకి చాలా AI ఫీచర్స్ అయితే డైరెక్ట్ ఈ బ్రౌజర్లో నుంచి యాక్సెస్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికి OnePlus నుంచి. ఒప్పో అయితే OnePlus పేరెంట్ కంపెనీ అనే సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ నుంచి మనం OnePlus ఫోన్లో అయితే OnePlus సర్వీస్ సెంటర్లోనే కాకుండా ఒప్పో సర్వీస్ సెంటర్లో కూడా అయితే రిపేర్ చేయించుకోవచ్చు. దీని ద్వారా OnePlus సర్వీస్ సెంటర్లో అయితే 50% పైన అయితే ఇంప్రూవ్ అయినట్టు చెప్తున్నారు. అలాగే మన దేశవ్యాప్తంగా 600+ సర్వీస్ సెంటర్స్ అయితే ఇంకా OnePlusకి ఉన్నట్టు చెప్తున్నారు. ఇదైతే ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి అయితే అమలుగా ఉంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికి LPG అండ్ ఆయిల్ గురించి. ఇది ఇప్పుడు చాలా ట్రెండింగ్ టాపిక్. చాలా చోట్ల అయితే మనం పెట్రోల్ బంక్స్ దగ్గర చూస్తూనే ఉంటున్నాం. జనం విపరీతంగా ఉండి ట్రాఫిక్ జామ్స్ అయిపోయి పెట్రోల్ కోసం పెద్ద క్యానులు తెచ్చి కూడా పట్టుకుంటున్నారు, పెట్రోల్ ఎక్కడైపోతుందా అన్న భయంతో. మినిస్ట్రీ ఆఫ్ పెట్రోల్ అండ్ న్యాచురల్ గ్యాస్ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం కనుక చూసుకుంటే మన దేశం మొత్తం మీద ఎక్కడా కూడా ఈ పెట్రోల్ కానీ LPG షార్టేజ్ అయితే లేదు. ప్రజలు భయపడకండి, మీరే షార్టేజ్ క్రియేట్ చేయకండి, ఇలా భయపడి పెట్రోల్ బంక్ అలా పెద్ద క్యాన్లు పట్టుకొని వెళ్ళని అయితే చెప్తున్నారు. అలాగే సోషల్ మీడియాలో వచ్చే చాలా రూమర్ న్యూస్ అయితే నమ్మద్దు, మీరు నమ్మకంగా ధైర్యంగా ఉండండి అని అయితే గవర్నమెంట్ చెప్తుంది. అలాగే హోటల్స్లో, రెస్టారెంట్స్లో అయితే మనకి బిల్ మీద LPG ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా వేస్తున్నారు. అలా రెస్టారెంట్స్ను వేద్దని అయితే గవర్నమెంట్ చెప్తుంది. ఒకవేళ ఎవరన్నా అలా 1915 అనే నెంబర్కి కాల్ చేసి కంప్లైంట్ ఇవ్వచ్చు. అలాగే NKH అనే యాప్లో అయితే మీరు కంప్లైంట్ చేయొచ్చు అనేది చెప్తున్నారు. అలాగే LPG బుకింగ్స్ పైన కూడా ఎలాంటి మార్పు లేదు,
ప్రతి 2 రీఫిల్స్కి మధ్య గ్యాప్ రూరల్ ప్లేసెస్లో వచ్చేటప్పటికి 45 డేస్, అర్బన్ ఏరియాస్లో వచ్చేటప్పటికి 25 డేస్ అయితే ఉంటుంది మినిమం అని అయితే చెప్తున్నారు. కానీ కొంతవరకు ఈ గ్యాస్ ఎల్పిజి కొరత అయితే ఉంది. ఇది ఎప్పటికి స్టేబుల్ అవుతుందో చూడాలి. నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికి గూగుల్ నుంచి. గూగుల్ AI మోడ్ సెర్చ్ లైవ్ ఆప్షన్ అయితే తీసుకురాబోతుంది. ఇది సేమ్ ఎలా వర్క్ అవుతుంది అంటే గూగుల్ లైవ్ మనం ఫీచర్ చూసాం కదా, మనం కెమెరా ఆన్ చేసి దీని గురించి అయినా చూపించి డౌట్ అడిగితే అది అప్పటికప్పుడు లైవ్ లో మనకు ఆన్సర్ ఇస్తుంది. సేమ్ అలాంటి ఫీచర్ ఇప్పుడు గూగుల్ అయితే తీసుకురాబోతున్నారు. దీన్ని మనం iOS అండ్ ఆండ్రాయిడ్ లో డైరెక్ట్ గూగుల్ ఓపెన్ చేసి అయితే వాడుకోవచ్చు. ఇదైతే ఆల్రెడీ లాస్ట్ ఇయర్ జూన్ లోనే తెచ్చారు. కాకపోతే ఈసారి 200 కంట్రీస్ అలాగే టెరిటరీస్లో అయితే దీన్ని తీసుకొచ్చారు. ఈరోజు నాకు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ ఇదే. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి, వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ తర్వాత టెక్ న్యూస్లో కలుసుకుందాం. దిస్ ఈజ్ యువర్ పవన్ సాయి సైనింగ్ ఆఫ్.